మొత్తానికైతే పాకిస్తాన్ని మనం పాకిస్తాన్ పైన పై చేయి సాధించడం ఎలా అన్నదే ఇప్పుడు భారత ప్రభుత్వం ఉందనేటువంటి ఒక లక్ష్యం. ఆ మేరకే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మొదటిసారి సిసిఎస్ సమావేశం జరిగినప్పుడు మొత్తం 5 ఆంక్షలు విధించారు. ఇటు వీసాలు రద్దు చేయడం, అటారీ బోర్డర్ మొత్తం సరిహద్దులో ఉన్నటువంటి ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్ బోర్డు ఇవి ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు, సరిహద్దులను మూసేశారు. తర్వాత పాకిస్తాన్ వీసాలన్నింటినీ కూడా రద్దు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయాలను కూడా బంద్ చేయడం, మిగతా అన్ని సింధు జలాలను కూడా నిలిపివేయటం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయటం ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇకపై ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చు, పాకిస్తాన్కి ఆర్థిక సాయం రాకుండా ఉండాలి అంటే కూడా ఏం చర్యలు తీసుకోవచ్చు అన్న దాంట్లో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి ఇప్పుడు $1.3 మిలియన్ IMF నిధులు రాబోతున్నాయి. సో IMF నిధులను కూడా నిలిపివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే జయశంకర్ దానికి సంబంధించి IMF కి సంబంధించినటువంటి అధికారులతో, UN లో ఉన్నటువంటి ప్రతినిధులతో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. IMF నిధులకు సంబంధించి మే 9వ తేదీన సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో పాకిస్తాన్కి ఎటువంటి నిధులు ఇవ్వకూడదు, ఈ నిధులు కూడా మీరు ఇస్తే ఇది దేనికోసం అయితే మీరు ఇస్తున్నారో దానికోసం కాకుండా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకే ఈ నిధులు ఇస్తున్నారు. గతంలో మనం చూసాం అమెరికా కూడా చాలా సార్లు చాలా పేర్లతో వివిధ రకాల పేర్లతో అమెరికా ఎయిడ్ వచ్చింది, UN ఎయిడ్ కూడా చాలా వచ్చింది, US ఎయిడ్ కూడా చాలా వచ్చింది. ఆ US ఎయిడ్ ని ఈ యొక్క ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుకున్నారంటూ US కూడా నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఆ యొక్క నిధులన్నింటినీ కూడా అమెరికా కూడా నిలిపేసింది. సో ఆ నివేదికలన్నింటినీ కూడా ఇప్పుడు IMF కి భారత ప్రభుత్వం అందజేస్తుంది. ఇటు ఆర్థికంగా, అదేవిధంగా రాజకీయంగా, ఇటు మిగతా అన్ని రంగాలు కూడా అన్ని విధాలుగా కూడా పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేసి పాకిస్తాన్కి మీద భారత్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా భారత్ కూడా ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి అనేది ఇప్పుడు భారత ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి సిసిఎస్ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు CCPA సమావేశం తర్వాత, ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఈ యొక్క నిర్ణయాలు ఏంటి అన్నది కూడా మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం ఉదయం చర్చించుకున్నట్లుగా అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఇటు సరిహద్దుల వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి పాల్పడుతోంది. దానికి ఆ కవ్వింపు చర్యలు కూడా ఈ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్లో ఈ కవ్వింపు చర్యలకు పాల్పడడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను మళ్లీ జొప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలను కూడా భారత ఆర్మీ వ్యక్తం చేస్తుంది. BSF గాని మిగతా భద్రతా బలగాలు ఇవన్నీ కూడా తిప్పికొడుతూనే ఉన్నాయి. సో పరిస్థితి అయితే అక్కడ ఉద్రిక్తంగానే ఉన్నాయి. అన్ని కూడా ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇప్పుడు ఈ CCS సమావేశం, అదేవిధంగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న హై లెవెల్ కమిటీ సమావేశాలపైన ఉన్నాయి. మరోపక్క UN సంబంధించినటువంటి సెక్రటరీ కూడా భారత అధికారులతో టచ్ లో ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలి, ఇద్దరు కూడా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్న ఒక శాంతి సందేశాలను అయితే పంపిస్తున్నారు. కానీ భారత్ మాత్రం తనంతట తానుగా పాకిస్తాన్ పైన దాడి చేయకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా పాక్ను కట్టడి చేయడానికి అన్న మార్గాలన్నింటినీ కూడా అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే భారత్ లో కూడా కొన్ని కష్టాలు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జూన్, జూలై, అదేవిధంగా మేలో కూడా చార్ధామ్ యాత్ర ఒకటి ఉంది, తర్వాత అమర్నాథ్ యాత్ర ఉంది, మానస్ సరోవర్ యాత్ర ఉంది. ఈ 3 మేజర్ యాత్రలు అయితే 3 ఉన్నాయి. ఈ 3టిని కంటిన్యూ చేయాలనా లేకపోతే ఆపేయాలా? ఒకవేళ కంటిన్యూ చేస్తే అంటే పాకిస్తాన్తో యుద్ధం అంటే మాత్రం ఈ మూడు కొంత ఆపే పరిస్థితి అయితే ఉంటుంది. సో వాటిని ఆపాలనా లేకపోతే ముందుకు సాగాలనా, లేకపోతే వీటి పని చేస్తూనే ఈ యాత్రలను కొనసాగిస్తూనే మిలిటరీ ఆపరేషన్స్ మాత్రం కొనసాగించాలా? ఉద్రిక్తత అయితే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం ముందుకెళ్లాలి అనే దానిపైన రాత్రి RSS చీఫ్ మోహన్ భగవత్ తో ప్రధాని మోదీ కూడా సమావేశమయ్యారు. వాళ్ళిద్దరు కూడా పాకిస్తాన్కి అయితే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా చెప్పాలి? సో ప్రత్యక్షంగానా, పరోక్షంగానా, లేకపోతే వేరే ఏ విధంగా చేయాలి అన్న మార్గాలని ఇప్పుడు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర,
చార్ధామ్ యాత్ర మానస సరోవర్ యాత్ర కూడా ఆటంకం కలగకుండా ఈ యొక్క ఆపరేషన్స్ ఉంటే బాగుంటాయి అన్న ఒక ఉద్దేశాన్ని అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే ఆర్ఎస్ఎస్ కూడా అక్కడ దానికి తగిన సహకారం అంటే ఈ యొక్క భక్తులకి తగిన